ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ 9. के बाद आज 34 गणतंत्र दिनोत्सव यहाँ पे मनाया जा रहा है. అందచందాల ఈ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఇచ్చేసిన ఇక్కడ అందరూ వేదిక పక్కన నిలబడి ఉండడం వల్ల మనకు పోతుంది. దయచేసి అందరూ కూడా మీకు నిర్దేశించిన స్థానాల్లో కూర్చోవాలండి. వేదిక దగ్గర ఎవరు ఉండద్దు. మిత్రమా దయచేసి మీరందరూ కూడా కూర్చోండి. మీకు బోలెడు కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ అందరు కూర్చోండి ఎక్సెప్ట్ మైక్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళతో. సరే जी हाँ दोस्तों, देश की शहीद हुए कुर्बानियों को याद करते हुए कदम पे कदम मिला 76 गणतंत्र उत्साह मनाते हुए మూవన్నెల రంగులు కలిగినటువంటి ఒక బెలూన్లను గౌరవ కలెక్టర్ గారు మరియు డీసీపీ గారు మరియు శాసనసభ్యులు ఎగరవేస్తున్నారు. మనందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, ఇప్పుడు 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధన కోసం పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారితో పాటు ఇందిరమ్మ స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఈ గణతంత్ర దినోత్సవం గొప్ప జాతీయ పండుగగా మనం జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.